నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా కడియం పేరు చెప్పగానే గుర్తొచ్చేది అందమైన నర్సరీలు, పూల మొక్కలు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని అనేక మొక్కలు ఈ కడియం నర్సరీలో సందడి చేస్తూ ఉంటాయి. సృష్టికే ప్రతిసృష్టి చేస్తూ వృక్ష శాస్త్రంలో పీహెచ్డీ చేయకపోయినా నూతన బంగాళాలను సృష్టించడంలో నిమగ్నమై కొత్త రకాల మొక్కలను తయారు చేయడంలో రైతు కొప్పాల దుర్గారావు ఆరితేరారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో సుమారు 10,000 ఎకరాల్లో ప్రకృతిలో మరెక్కడా చూడని కనిపించని మొక్కలను తమదైన శైలిలో రూపకల్పన చేస్తూ ప్రపంచ దేశాల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. గత 4 ఏళ్ల క్రితం తాయిలాండ్ నుండి నేరేడు, మామిడి, జామ, సపోటా, నిమ్మ మొక్కలను దిగుమతి చేసుకుని వాటిపై ప్రయోగాలు చేస్తూ కొత్త వంగడాలను సృష్టించారు. వీటితో నేరేడు, మామిడి, జామ, సపోటా, వాటర్ యాపిల్ మొక్కల రూపకల్పనలో సక్సెస్ సాధించారు. ఈ అరుదైన నేరేడు మొక్కను సర్ ఆర్డర్ కాటన్ జయంతి రోజున భారతదేశంలో మొదటి పంటగా పరిచయం చేశామని, మామిడి మొక్కకు కాటన్ బ్యారేజ్ నిర్మాణంలో ఇంజనీరుగా విధులు నిర్వహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో నామకరణం చేశామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కొత్త వంగడాలను సృష్టిస్తూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకకు చెందిన సప్తగిరి నర్సరీ అధినేత కొప్పాల దుర్గారావు గారు కొత్త రకాల మొక్కలను తయారు చేస్తూ ఆయన ఈ ప్రకృతిలో వింతగా ఈ సృష్టిస్తున్న ఈ వంగడాలను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఇది ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రకృతిలో ఎన్నో రకరకాల మొక్కలు ఉన్నాయి, దాన్ని కూడా మీరు ప్రతిసృష్టి చేస్తూ కొత్త వంగడాలను సృష్టిస్తున్నారని తెలిసిందే. అలా ఏంటి ఆ వింత విశేషాలు చెప్పండి. రైతులుగా నమస్కారం అండి. నా పేరు కొప్పాల దుర్గారావు, మాది సప్తగిరి నర్సరీ. మా కడియం ప్రాంతం మొక్కలకి ఎనలేని సేవలు చేసి మనుషులను తయారు చేసిన ప్రాంతం అండి ఇది. మా దగ్గరున్న గోదావరి నది అయితేనో, మా దగ్గరున్న ఫెర్టైల్ సాయిల్ అయితేనో, సమాంతరమైన భూమి అయితేనో, మా పెద్దలు మాకు నేర్పిన విద్య అయితేనో ఈ రోజుని పచ్చదనాన్ని పెంపొందించి అంట్లు కట్టి తయారు చేసి దేశానికి రైతులకి అందజేసే పనిలో మా పెద్దలు మాకు ఇచ్చిన శిక్షణ అయితేనో, కాటన్ దొర గారు మాకు చేసిన మేలు అయితేనో ఈ రకంగా పనిచేస్తుందండి. మేము ఎక్కడి నుంచో కొన్ని మొక్కలు సేకరించడం, అవి భూమి మీద పాతడం, అవి పెంచడం, కాయలు గాయించడం, ఎలాంటి కాయలు చూడడం, ఈ రైతు వారీగా ఇవ్వాలా, లేకపోతే అందాలకు ఇవ్వాలా, లేకపోతే ఏదైనా డెకరేటివ్ ఐటమ్గా ఇవ్వాలా అన్నదే నిర్ణయించి ఆ రకంగా మనం పెంచడం జరుగుతుందండి. అదే పనిలో నిమగ్నమయ్యండి. ఈరోజు మనం ఎన్నెన్నో కొత్త పళ్ళ రకాలు తెచ్చండి చాలామంది రైతులకి, చాలామంది మిద్దె గార్డెన్స్కి, చాలామంది ఫామ్ హౌస్లకి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పళ్ళు కాయించుకుని తిని చాలా ఆనందపడుతున్నారు. మేము కోరుకునేది అదండి, ఎన్విరాన్మెంట్కి మా వంతు కృషిగా మా ప్రయత్నం, అంటే మా జీవన విధానంలో ఎన్విరాన్మెంటు నిమిడీకృతం అయిందండి. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, మేము చాలా సంతోషపడుతున్నాం. మా బతుకులో కొంచెం బాధలో కష్టాలు ఉన్నా కానీ పచ్చదనాన్ని పెంపొందించున్నామన్న ఆనందం, దేశానికి కావాల్సిన పచ్చదనాన్ని అందించున్నామన్న సంతోషం రెండూ కలిసి ఉండడం గురించే ఈ పని చేయగలుగుతున్నామండి. మీ నర్సరీలో ఏ రకాల వంగడాలను తయారు చేశారో వాటిని మాకు ప్రేక్షకులకు అందిస్తారని. దాదాపుగా ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఒక 20 రకాల వరకు మంచి రకాలు తెచ్చామండి. భూమి మీద తెచ్చి పెంచుతున్నాం. ఒక్కొక్కటి కాయలు కాస్తుంటే కాయలు కాసిన వల్ల పరిచయం చేస్తున్నామండి. అలాగే వాటర్ యాపిల్స్లో 4 రకాలు తెచ్చామండి. నేరేళ్ళలో ఒక 4 రకాలు మినిమం ఉన్నాయండి. 6 రకాలు తెచ్చామండి. 4 రకాలు కాపుకు వచ్చినాయండి. అలాగే మామిడిలో ఇంచుమించు ఒక 15 రకాల దాకా తెచ్చామండి. ఒక 5-6 రకాలు కాపుకు వచ్చి సిద్ధంగా ఉన్నాయండి. మనం కాయించి పండిన తర్వాత మాత్రమే మొక్కలు కట్టి రైతులకు ఇవ్వాలన్నదే మన సంకల్పం. ఆ వెరైటీ చూపించండి. పరిచయం చేస్తాను, ఒకటి పరిచయం చేస్తాను చూడండి సార్. ఇదిగోండి, ఈ మ్యాంగో వచ్చండి థాయిలాండ్ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న రకం అండి ఇది. ఇదిగోండి, ఈ మ్యాంగో వచ్చి మనకి 1.5 kg సైజు బరువు వద్దనమాట అండి. ఈ చెట్టు చూడండి ఆల్రెడీ 20 కాయలు కాసిందండి. లాస్ట్ టైం మనం ఏం చేసామంటే అండి, వీటిని ఒక 10 కాయల దాకా కోసామండి. చెట్టు తట్టుకోలేదు, బరువు ఆగలేదని చెప్పేసానండి. ఇగో అండి, అయినా సరే ఇగో 2 4, అయ్యో 2 6, అదొకటి 7 కాయలు ఉన్నాయండి. ఇంకా 10 కాయలు కోసినాయి. కానీ ఈ కాయ వచ్చండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరుని మనం పెట్టి, మనకు ఆయన చేసిన గోదావరికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకునండి ఆయన పేరు పెట్టామండి దీనికి. అందుకు మేము ఆనందపడుతున్నాం. చాలామంది కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అంటే పెద్దలను ఎలా కూడా సత్కరించుకోవచ్చు, పెద్దలను ఎలా కూడా గుర్తు చేసుకోవచ్చు, ఒక చెట్టు రూపంలో, ఒక పండు రూపంలో ఉంచుకోవడం అనేది మంచిది అనేది మా సాంప్రదాయం. ఇక్కడి నుంచి ఏదైనా ఒక వేరే దేశం నుంచి మొక్క వచ్చినప్పుడు వాళ్ళ భాషలో ఉన్న పేరు కన్నా మన తెలుగుదనం ఒట్టుబడిలాగా, తెలుగులో ఎంతోమంది మహానుభావులు మహోన్నతమైన పనులు చేశారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మన జన్మ సార్థకం అవుతుందని చెప్పి చేసి ప్రయత్నం అండి. అలా ఈ రకం ఏ పేరండి దీనికి? అసలు దీని పేరు వచ్చి జిప్సమ్ అండి. జిప్సమ్.
మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, పేరు మీద మీరు తాయి భాషలో జిక్సమ్ అని చెప్పడం కన్నా మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యాంగో అంటే మనకి ప్రౌడ్గా ఉంటుందండి. అంటే మనం పెంచినందుకు ఈ చెట్టుకి ఎప్పుడు చిరస్థాయిగా పేరు ఉండిపోద్ది. ఎవరు తిన్నా కానీ మోక్షగుండం వారి మ్యాంగో ఒకటి ఇవ్వండి అంటే ఆ ఆనందం వేరండి. ఇప్పుడు ఎవరైనా పట్టుకెళ్తున్నారండి ఇవి? ఇంకా ఈ ప్రొడక్షన్ దశలో ఉన్నాయండి. ఇవి తల్లి చెట్లు పెంచుతామండి. ఈ చెట్టు నుంచి మళ్ళీ 10 చెట్లు చేయాలి, 10 నుంచి 100 చేయాలండి, 100 నుంచి 1000 చేయాలి, అప్పుడు రైతుకి ఇవ్వాలండి మనం. ఇది మన భారతదేశానికి చెందిన వెరైటీ అండి. దీని పేరు లక్ష్మణ ఫలం. మన ఆయుర్వేద పరిభాషలో యాంటీ క్యాన్సర్ ఫ్రూట్, అంటే క్యాన్సర్ని నిరోధించడానికి ఉపయోగపడే పళ్ళు అనమాట. సంవత్సరంలో ఈ సీజన్లో ఈ పళ్ళు వచ్చినప్పుడు తింటే అండి మన ఒంట్లో క్యాన్సర్ని నిరోధించడానికి పనిచేసే పండు. క్యాన్సర్ వచ్చాక పరుగులెడతాం కాదు కానీ వచ్చినా రాకపోయినా ముందుగానే సీజన్లో ఈ పండు తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగిపోకుండా ఉంటాయండి. ఒకవేళ పండు దొరకలేని పక్షంలో దీని ఆకుల్ని 4 ఆకులు కషాయం కాచుకునండి, డికాషన్ లాగా టీ తాగినట్టు తాగితే వారానికి 2-3 సార్లు ఆరోగ్యానికి చాలా మేలైన పండు, మేలైన మెడిసినల్ లక్షణాలు ఉన్న ఆకులు పళ్ళు కూడానండి. 2 ఉపయోగించుకోవచ్చండి. ఇది ఎలాగంటే చర్మం జ్యూసు కూడా, దీన్ని ఎనర్జీ లెమన్ అంటారండి. ఒక రోజులో ఒక చెక్క రసం తాగితే ఆ రోజుకి నీరసం అలసట తెలియదు అనమాట. దీన్ని బార్ అండ్ రెస్టారెంట్లో మాక్టైల్స్లో వాడతారండి. చక్రాల కింద కోసి అంత బాగుంటుందండి. ఇదిగోండి ఒకసారి స్మెల్ చూడండి. ఇది మంచి పర్ఫ్యూమ్ ఉంటుందండి, చాలా మంచి రకం. దీన్ని స్లైస్ కింద కట్ చేసండి. బార్ అండ్ రెస్టారెంట్లో మాక్టైల్స్లో ఎక్కువ వాటిది ఇదే అండి అభివృద్ధి చెందిన దేశాల్లో. ఇంతవరకు మనకి చాలా సపోటాలు ఉన్నాయి మన ఇండియాలో సపోటాలు కాకుండా ఈ కొత్తగా వచ్చినాయండి. దీని పేరు వచ్చి బనానా సపోటా. అరటిపండులాగా పొడవుగా ఉండే సపోటా అండి. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, మంచి కీపింగ్ క్వాలిటీ, చాలా బాగుంటుంది కాయ. ఒక్కొక్క కాయ మనకి రమారమి 100 గ్రాములు, కేజీకి 10-8 కాయలు వస్తున్నాయండి. మంచి రకం. ఎన్ని రకాలు ఉన్నాయండి సపోటాలో? మన ఇండియన్ రకాలు ఒక 5 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా మనం 4 రకాలు తెచ్చామండి. ఇది వచ్చండి తాయ్ క్వీన్ సపోటా అండి. తాయ్ క్వీన్ అంటే థాయిలాండ్ గారు రాణి గారి పేరు పెట్టుకున్నారండి వాళ్ళు. తాయ్ క్వీన్ అలాగే ఉంచేసామండి మహానుభావులు అని చెప్పేసి. ఇది కూడా అండి 1/2 కేజీ నుంచి 400 గ్రాములు వద్దని సపోటా. గ్రౌండ్లో పెంచుకోవాలండి, బాగుంటుంది. నేను పాట్లో పెంచాను, చూపించండి. ఇలా పాట్లో పెంచుకున్న వాళ్ళకి టెర్రస్ గార్డెన్కి కానివ్వండి, ఫామ్ హౌస్కి కానీ ఇలా పాట్లో పెంచుకున్న కాయలు కాదండి. గ్రౌండ్ ఉంటే సైజు బాగుంటుందండి, ఎక్కువ కాపు వస్తుందండి. అలాగే ఈ టెర్రస్ గార్డెన్లో ఇలా పప్పర్ పండు కూడా రాసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ థాయిలాండ్ నుంచి తెచ్చారట. ఇది సేమ్ అబీ ఫ్రూట్ అట. ఇది సేమ్ ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంది. సపోటాలో ఇదో కొత్త రకమైన వంగడం. దీన్ని మన ప్రజలందరికీ పరిచయం చేసి ఇది ప్రతి చోట కూడా పండించుకునే విధంగా, మన ప్రాంతానికి అనువుగా ఉండే విధంగా ఇది పండుతుందని చెప్పేసి దుర్గారావు గారు చెప్తున్నారు. చాలా అద్భుతమైన టేస్టు, సేమ్ ఐస్ క్రీమ్ తిన్నట్టే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎక్కువ విటమిన్స్ పుష్కలంగా ఉండే విధంగా ఇది ఫ్రూట్ ఉండటం చాలా అదృష్టమనే భావించవచ్చు. బుర్రిలంకలోని సప్తగిరి నర్సరీలో మనం దుర్గారావు గారు నర్సరీలో ఉన్నాం. ఇక్కడ ఎన్నో కొత్త వంగడాలను మనకు చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ నేరేడు కొత్త వెరైటీ కనపడుతుంది. అలా ఈ నేరేడు ఏమిటి అనే దాని మీద వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చాలా ఎప్పుడు చూడని నేరేడు కనపడుతుంది, అలా ఏంటి దీని విశేషం ఏంటి, అక్కడి నుంచి తెచ్చారు? ఇది చాలా అద్భుతమైన నేరేడు. ఎందుకంటే మన నేరేడు చెట్ల కన్నా ముందుగా కాసి కాపండి. ఇదైతే థాయిలాండ్ నుంచి మనం దిగుమతి చేసుకున్న రకం. దీని బై బర్త్ వచ్చి ఫిలిప్పీన్స్ దేశందండి. ఫిలిప్పీన్స్లో అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసుకుంటే దాన్ని మనకి థాయిలాండ్ ఫార్మర్ తెచ్చుకున్నారు. వాళ్ళు డెవలప్ చేస్తే వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నామండి. ఇక్కడ తెచ్చిన తర్వాత ఈ నేరేడు చెట్టు ఇంత అద్భుతంగా ఉంది. మహానుభావుడు మహనీయుడైన మా సరార్థర్ కాటన్ దొర గారు మాకు చేసిన ఎనలేని కృషికి గుర్తుగా ఆయన పేరు పెట్టించామండి. పుల్లాస్ అంటే గారు అసోసియేషన్కి సరార్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ అని పెట్టారు మాకు. అదే నర్సరీ అసోసియేషన్ని పేరు ఈ నేరేడు కూడా పెట్టడం జరిగింది. మా అసోసియేషన్ పేరు సరార్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషను. ఈ నేరేడు చెట్టు పేరు కూడా అండి సరార్థర్ కాటన్ నేరేడు. ఈ రకంగా పెట్టండి ఆయన పేరుని డెవలప్ చేసాం. ఆయన చిరకాలం గుర్తుంచుకోవాలన్న మా తరం వాళ్ళు, మా పిల్లల తరం వాళ్ళు, మా మనవల తరం వాళ్ళు, తర్వాత తరం వాళ్ళు కూడా కాటన్ దొర గారు అంటే ఒక చెట్టు రూపంలో కూడా కనపడాలని చెప్పేసి నా ఆశ, నా ఆకాంక్ష అండి. దానికోసం ఆయన పేరు పెట్టుకున్నామండి. మొత్తం మీ హ్యాచరీస్లో ఈ నర్సరీలో ఎన్ని రకాల ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి తెచ్చి పెంచారు, ఎన్ని అయింది? దాదాపుగా 20 ఏళ్ళ మట్టి చేస్తున్నానండి నేను నర్సరీ. గత 8-10 సంవత్సరాల నుంచి అండి ఒక 30 రకాలు కొత్తవి సేకరించానండి. 30 రకాలు మా లోకల్ రకాలు మంచి సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ 20 రకాల పళ్ళ మొక్కల్ని కూడా అండి ఆంధ్ర, తెలంగాణ అలాగే బయట గుజరాత్ రాష్ట్రాలకు కూడా ఆన్లైన్ సర్వీస్ ద్వారా 4 మొక్కలు కావాల్సిన వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తున్నామండి. ఆన్లైన్ సర్వీస్ పెట్టామండి. 4 మొక్కలకి హైదరాబాద్ నుంచి నా దగ్గర రావాలంటే వాళ్ళకి 2 రోజులు టైం కావాలండి, పనికి పోద్ది, వేస్ట్ అని చెప్పేసి మేమే ఆన్లైన్ ద్వారా మొక్కల్ని మట్టి లేకుండా
మీడియాలో తయారు చేసండి. వాళ్ళు కోరుకున్న మొక్కల్ని ఏ వెరైటీ అడిగారో అదే వెరైటీనండి మారకుండా వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటైతే చేస్తున్నామండి. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. బయట నుంచి మొక్కలను కూడా పెట్టులో పెట్టి పంపుతారా అన్న సంగతి వాళ్ళు తెలుసుకుని చాలా ఆనందపడుతున్నారండి. అది కూడా మాకు ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఈ మొక్కల్ని పొలాల్లోనే పెంచాలా లేదంటే టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు? ఈ మొక్కలన్నీ కూడా అండి మేము ప్రప్రథమంగా టెర్రస్ గార్డెన్లు టార్గెట్ చేసుకుని మొక్కుతున్నాం మొక్కలు. అలాగే రైతులు కూడా అడుగుతున్నారండి. అలాగే కొంతమంది ఫామ్ హౌస్ల వారు కూడా అడుగుతున్నారండి. ఫామ్ హౌస్లో ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు ఒక 40-50 మంది ఫామ్ హౌస్లకి ఇచ్చామండి మొక్కలు. చాలా ఆనందపడుతున్నారండి. అలాగే టెర్రస్ గార్డెన్లో హైదరాబాద్లో ఉన్న టెర్రస్ గార్డెన్లో ప్రతి గార్డెన్లో కూడా అండి మాది ఏదో ఒక మొక్క 2 మొక్కలు ఉంటాయండి కంపల్సరీగా. అలాగే మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఈ మహిళా ప్రపంచం ఉంది హైదరాబాద్లో, అందరూ కూడా అండి సొంతంగా పండించుకోవాలని చెప్పేసి చాలా ఆదర్శంగా చేస్తున్నారండి. ఈ యూట్యూబర్లు అయితేనో టెర్రస్ గార్డెన్లో అయితేనండి మన కూరగాయలు మనం తినాలి, మన పళ్ళు మనం తినాలి, మన ఆకుకూరలు మనం పండించుకోవాలి అన్న ఆలోచనతో చేస్తున్నారని అందరూ కూడా వాళ్ళందరూ వాటితో పాటు 4 పళ్ళ మొక్కలు కూడా పెంచుకుంటున్నారండి. అందుకు మాకు చాలా ఆనందంగా ఉందంటే మన పళ్ళ మొక్క ఒక మేడ మీద కూడా పెంచుకోవచ్చు, వాళ్ళకి కాయలు తినొచ్చు, భూమిలోనే కాదు పెద్ద చెట్టు అవ్వక్కర్లేదు, కుండీలో కూడా కాయలు కాదని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు చూసి నేరేడు మొక్కలు కూడా కుండీలోనే పెంచానండి నేను ఫస్ట్ నుంచి కూడా, మీరు కూడా చూడొచ్చు. మనం ఇప్పటి వరకు దుర్గారావు గారు ఈ నర్సరీలో ఏ రకాలు ఎక్కడి నుంచి తెచ్చారనేది మనం ఆయన మాటలో విన్నాము. థాయిలాండ్ నుంచి తెచ్చిన మ్యాంగోకి మామిడి పండుకి సుమారు 1.5 కేజీ మామిడి పండు ఉంటుంది. దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేరు పెట్టి ప్రజల్లో మనం ఈ తరం కాకపోయినా వచ్చే తరానికైనా సరే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పండు కావాలంటే ఇచ్చే విధంగా ఆయన నర్సరీలో ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే నేరేడు పండు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఆరాధ్యుడైన సరార్థన్ కాటన్ పేరు మీద ఈ నేరేడు పండుకి సరార్థన్ కాటన్ ద్వారా పేరు పెట్టి ఈ పండుకి నామకరణం చేశారు. ఇది ఈ తరం కాదు, వచ్చే తరం వారు కూడా మాకు పలానా పండు కావాలంటే పలానా సరార్థన్ కాటన్ నేరేడు పండు కావాలంటే ఇచ్చే విధంగా ఈ నర్సరీలో పెంచుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో శ్రీనివాస్, బురులంక నుండి.